స్టార్ట్ కెమెరా క్లాప్. యాక్షన్. మిత్రుడిగా రా ఒప్పుకుంటా, ఆప్తుడిగా రా ఆదరిస్తా, శత్రువుగా వస్తే తట్టుకోలేవు, 100 కోట్లు ఖర్చు పెట్టినా బ్రతికి బయటపడలేవు, పోతావు కాళ్ళ గర్భంలో కనుమరుగైపోతావు. సింహం, బెజ్జవాడ సింహం. తారక రాముడు, తారక రత్నాలు, అలాగే అనేకమైన సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మించిన నా నిర్మాత మరియు దర్శకుడైన మా శివనాగు నాకు దత్తపుత్రుడు. ఈ మధ్యలోనే దత్తతకి తీసుకున్నా. చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద కృష్ణ గారు లాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా కృష్ణ గారు, చిరంజీవి, మరి అనేక మంది ప్రముఖ హీరోలతో కూడా మంచి జయప్రదమైన చిత్రాలు నిర్మించినటువంటి సీనియర్ డైరెక్టర్. ఇక్కడ మీ అందరికీ ఒక తమాషా చెప్పబోతున్నా. అది తమాషా అనుకోవచ్చు, లేదు అంటే అది నా అదృష్టం అని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే నేను సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యాయి 30 సంవత్సరాలైంది. ఒక రాజకీయాల్లోకి వెళ్ళాను, ఎంపీగా పదవి చేశాను, పార్లమెంట్లో మాట్లాడడం అయింది, సంఘ సేవకురాలుగా మారాను, కళాకారులకి సేవలు అందించాను. అన్నీ చేసి హాయిగా రిటైర్ అయిపోయి కూర్చున్నా. ఈ రోజుల్లో ఒక షాకింగ్ ఏమిటి అంటే శివనాగేశ్వరరావు గారు ఫోన్ చేసి, అమ్మ నేను ఫలానా అతన్ని ఇన్ని సినిమాలు తనని తాను పరిచయం చేసుకొని ఒకసారి మీతో మాట్లాడాలి, రమ్మంటారా, మీ దర్శనం ఇస్తారా అడిగారు. అంత గౌరవం, అంత ప్రేమ. అయ్యో తప్పకుండా రండి సార్ అన్న. వచ్చాక విషయం ఏమిటి అంటే, అమ్మ అన్నపూర్ణమ్మ గారి మనవడు అని ఒక సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, అందులో ఒక రాణి గారు లాంటి జమీందారిని పాత్ర ఉన్నది. 2-3 రోజులే వరకు ఒక గెస్ట్ అపీరెన్స్ ఇస్తే నన్ను ఆశీర్వదించినట్లు అవుతుంది. మీరు ఎందరినో యంగ్ డైరెక్టర్స్ని, నిర్మాతల్ని ప్రోత్సహించారు. ఆర్టీఆర్ ఫిలిమ్స్ తరఫు నుంచి మీ అందరికీ మా నమస్సుమాంజలు. దేవినేని, ఈ దేవినేని పిక్చర్కి ప్రొడ్యూసర్గా చేయటం నా అదృష్టం. ఆయన నన్ను పైనుండి బ్లెస్ చేస్తారని, ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చే ఒక మంచి పుషింగ్, పైనుంచి ఇచ్చే పుషింగ్ వల్ల నేను ఈ సెట్ని, ఈ యూనిట్ని బ్రహ్మాండంగా చేస్తానని, చక్కగా సక్సెస్ చేస్తానని, ఎక్కడ ఏ టెక్నీషియన్స్ ఎవరికి ఎలాంటి లోట్లు లేకుండా బ్రహ్మాండంగా చేస్తానని నేను ఆశపడుతూ మా హీరో తారక రత్న గారికి, మా డైరెక్టర్ శివనాగ్ గారికి, ఒక కసి ఉన్న డైరెక్టర్ శివనాగ్ గారు, ఆయన అనుకున్నాడు అంటే వచ్చేదాకా సాధించే శక్తి, ఒక శివశక్తి. అలాంటి డైరెక్టర్ నాకు దొరకటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే రకంగా నేను అన్నపూర్ణమ్మ గారి మనవడిలో చూశాను ఆయన టాలెంటు, ఆయన చేసే విధానం, అవన్నీ నచ్చి సార్ నాకు స్క్రిప్ట్ వినిపించగానే ఓకే సార్ చేసేద్దాం ఎంతైనా కానీ అని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాను. అదే రకంగా మా జమునమ్మ గారు, ఆమె పక్కన కూర్చొని మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది. ఆమెకు నా సుమాంజలు. అదే రకంగా ఇక్కడ మురళి క్యారెక్టర్కి ఒక నెంబర్ 1, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎంచుకున్న మా డైరెక్టర్ గారికి, ఆ బాబుకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ క్యారెక్టర్లో మంచి చాలా ఎవరు ఈ బాబు, ఎవరు ఇంత అనేది అనుకునేలా చేస్తారని చెప్పేసి, ఆ బాబుకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను మీ అందరి తరఫున
నమస్సుమాంజలు తెలుపుతూ ముగిస్తాను. ఫస్ట్ నాకు ఈ కథ తయారు చేసుకున్నప్పుడు అంటే కథ తయారు చేసుకున్న తర్వాత నేను దేవుని కలిసాను. నెహ్రూ గారిని కలిసినప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, ఎందుకు ఇట్లా దీని మీద చేసి కాంట్రవర్షియల్ చేస్తారు మీరు, ఇంకా చాలామంది కూడా అట్లా చేస్తున్నారు, అది కాదు నాగేశ్వరరావు ఎందుకు మీకు వేరే కథలు దొరకవా మీకు అని చెప్పేసి అన్నారు నెహ్రూ గారు. అంటే నేను చెప్పాను కథలు దొరుకుతాయి బాబాయ్, కానీ ఒక్క విషయం ఏంటంటే నేను ఒక మంచి ఇప్పుడు మీరు చేసిన మంచి పనులు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి, మీరు నాయకుడు అయిన తర్వాత మీరు ఏమేమి మంచి పనులు చేశారని తెలియాలి కాబట్టి దాని మీద నేను ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకున్న కథను నేను ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో నేను దీన్ని చేస్తున్నాను, అందుకు మీ పర్మిషన్ కావాలంటే సరే 2 days ఆగి నువ్వు నా దగ్గర నాకు కథ చెప్పు అన్నారు. చెప్పిన తర్వాత అన్నారంటే గో హెడ్ బాగుంది నువ్వు చేసుకో అన్నారు. తర్వాత కొంతకాలానికి ఆయన ఇదయ్యారు, మీకు తెలుసు. ఇప్పటికీ ఈ సినిమాని నేను సెట్లోకి తీసుకువచ్చేయడానికి ఇంత టైం పట్టింది నాకు. మరి ఆ తర్వాత నేను మన హీరో గారు మన నందమూరి తారకరత్న గారిని కూడా నేను కలిసి వారికి కూడా ఈ కథ వినిపిస్తే అన్న కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి అది చేయమన్నారు సారు. అది కూడా చేసి మళ్ళీ హీరో గారికి వినిపించిన తర్వాత గో హెడ్ చాలా బాగుంది మనం చేద్దామని చెప్పేసి ఆయన తారకరత్న గారు ఫస్ట్ నాకు కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నేను మా ప్రొడ్యూసర్ గారిని కలిసి సరే ఇది విషయం ఇదే అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయనకు కూడా ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా నేను కథ వినిపించాను. ఆయన కూడా కథ ఓకే అన్నారు, బాగుందన్నారు. తర్వాత ఒక మంచి ముహూర్తంలో ఈ ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఈ షూటింగ్ ఈ రోజు నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము. మా నిర్మాత గారు రాము రాథోడ్ గారు, ఆయనది అమరావతి. ఆయన మంచి బిజినెస్ అక్కడ హోటల్ బిజినెస్లు అవన్నీ ఉన్నాయి ఆయనకి. ఇక ఆయన ముందుకొచ్చి ఈ చిత్రం బాగుందన్నారు. పైగా ఆయన మంచి అక్కడ కార్యకర్త కూడా, ఈ పొలిటికల్ దీంట్లో కార్యకర్త టీడీపీలో కూడా ఆయన ముందుకొచ్చి చేద్దామన్నారు. దాని ప్రకారం మేము చేసుకుంటున్నాము. అట్లాగే ఈ ఓపెనింగ్కి పిలవంగానే వచ్చిన మా అమ్మ శ్రీమతి జమున గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ఆర్టీఆర్ పథకంపై రాము రాథోడ్ గారు నిర్మిస్తున్న దేవినేని ఓపెనింగ్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. బికాస్ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులు, ఆప్తులు దేవినేని పెద్దనాన్న గారి రోల్ పోషిస్తాం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, శివనాగ్ గారు లాంటి ఒక వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఆయన అంటే స్క్రిప్ట్ ఎంత బాగా తయారు చేస్తారనే విషయం నాకు తెలుసు. అందరికీ టైం అనేది ఒకటి ఉంటుంది. సో దిస్ ఫిలిం అనేది అందరికీ కలిసి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ఫిలిం అండి. ఇట్ ఈస్ నాట్ ఒక ఫిల్మీగా చేసింది కాదు, నిజమైన ఇన్సిడెంట్స్తో తయారు చేయబడిన సబ్జెక్ట్ ఇది. సో ఇట్స్ నాట్ అ ఫిల్మీ సబ్జెక్ట్. నెహ్రూ గారి పర్మిషన్తో, అలాగే అవినేష్ అన్న గారి పర్మిషన్తో ఇదంతా చేయటం జరుగుతుంది. అండ్ రాము గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో ఫిలిం ద స్క్రిప్ట్ ఈజ్ అమేజింగ్ అండి. మీ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అలాగే మా అమ్మ జమున గారి చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం అవుతాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ డే అని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ బ్లెస్ అస్. ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, ఇంకా 2-3 సినిమాలు, 2-3 కాదు ఇంకా చాలా సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.